భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు చేసే రాజకీయాలకు ప్రకాష్ రాజ్ అడ్డు తగులుతూ అపోజిషన్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అక్కడ విలన్ ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షానికి, ప్రతిపక్షం వారు ప్రభుత్వానికి ఎప్పుడూ సహాయం చేసుకుంటూ పోవాలి. అదే రాజకీయమని విలన్ చెబితే వెంటనే మహేష్ బాబు వాడిని పైకి లేపి కింద పడేస్తాడు. అది సినిమా చూస్తుంటే బాగుంటుంది. అందులోనూ అటువంటి సీన్ చూస్తుంటే మనమే హీరోల్లా ఫీల్ అయిపోతాం. మరి నిజమైన హీరో రాజకీయం చేస్తే ఇదిగో ఇలా పవన్ కళ్యాణ్లా ఉంటుంది. 10 సంవత్సరాలు బలమైన పార్టీగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఇబ్బందులు పడుతూ చివరకు కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలిస్తే మరి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అడ్డు తగిలేది ఎవరు? జనసేన గుట్టు ప్రత్యర్థులకిస్తున్న అంతర్శత్రువులు ఎవరు? ఎందుకు పవన్ కళ్యాణ్ అంత మాట అన్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ మాటైనా రాజకీయాలైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే నమ్మే వ్యక్తి. అందుకే ముందు నుండి తన రాజకీయ ఎత్తులు పై ఎత్తులు నాకొదిలేయండి, మీరు ప్రజాక్షేత్రంలో పనిచేయండి అని నాయకులకు, జనసేన క్యాడర్కు చెబుతూ వచ్చారు. అలాంటి సమయంలో కొందరు రాజకీయ లబ్ధి కోరి కొందరు జనసేనలోకి ప్రవేశించారు. అప్పటి నుండి మొదలు పవన్ చేసే ప్రతి పనిలో ఏదో ఒక అడ్డుగా మారారు అనేది పవన్ ఆవేదన. ఆయన రాజకీయ వ్యూహాలపై పార్టీలో అనేక మంది అడ్డు తగులుతూ ఉండడంపై మొన్న అసంతృప్తి బయటకు వచ్చింది. అందుకే నాయకులను నా సిద్ధాంతాలు నాతో కలిసి పనిచేయాలి అనే తపన ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోవాలని తేల్చేశారు. పవన్ తనకంటూ ఒక స్పష్టమైన బలమైన సిద్ధాంతం రాజకీయాల్లో ఉందని, దానికి లోబడి ఉండేవారు మాత్రమే పార్టీలో కొనసాగాలని కుండబద్దలు కొట్టారు. నా ఇష్టం వచ్చినట్లుగా పార్టీ నడుపుతున్నాను, నా వ్యూహాలు నాకున్నాయంటే ఉండండి, లేకపోతే పొండి అని ఆయన అనడం వెనుక ఒక తీవ్రమైన అసంతృప్తి దాగి ఉంది. ఇక్కడ ముఖ్యంగా జనసేనను కేవలం ఒకే కులానికి పరిమితం చేయాలని చూస్తున్న కొందరు నేతల తీరుపై ఆయన విరక్తి చెందారు. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి చెడ్డ ముద్ర పడిపోతుంది. అందుకే జనసేన అంటే ఒక సామాజిక వర్గం మాత్రమే కాదు, అది సర్వజన హితాన్ని కాంక్షించే పార్టీ అని ఆయన అడుగులు వేస్తున్నారు. ఆ పదం నుండి జనసేన బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టినప్పుడు అక్కడి అభిమానులు, ప్రజలు కులమతాలకు అతీతంగా ఆయనకు నిలిచి అధికారంలోకి తెచ్చారు. కానీ ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. పవన్ అందరి కోసం పోరాడుతున్నా ఆయనను కేవలం ఒక కుల చట్టంలో బంధించే ప్రయత్నం ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ వారే ఎక్కువగా చేస్తూ ఉండడంపై ఆయనను కలిచి వేస్తోంది. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే మీరు కులం కోసం ఎందుకు పాకులాడుతున్నారు అన్నదే పవన్ అంతర్గత ఆవేదన. జనసేన పార్టీ సానుభూతి పరులు కొందరు నేతలు చేసే అతి ఉత్సాహపు వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయి. జనసేన అంటే కాపుల పార్టీ అంటే వెంటనే నెరేటివ్ వల్ల ఇతర సామాజిక వర్గాలకు దూరం అవుతున్నారని పవన్ పేర్కొన్నారు. ఒక కులం ఓట్లతోనో రాజకీయాల్లో రాదని, అన్ని వర్గాల మద్దతు అవసరమని ఆయనకు తెలుసు. అందుకే కులం పేరుతో రెచ్చగొట్టే పనులు చేసేవారు తమకు భారమే తప్ప బలం కాదని ఆయన స్పష్టం చేశారు. పవన్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోకుండా కేవలం భావోద్వేగాలకు లోనయ్యే క్యాడర్ వల్ల పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ. పవన్ ప్రసంగంలో తాట తీస్తాం అనే మాట కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి కుల రాజకీయం చేసే సొంత పార్టీ నేతలకు కూడా వర్తిస్తుంది. గత 10 ఏళ్లుగా అందరినీ భరిస్తూ వచ్చానని, ఇకపై క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన సంకేతాలిచ్చారు. పార్టీని ఒక వ్యవస్థాగత రూపంలో తీసుకురావాలంటే భావజాలం లేని భజన బృందాల కంటే పార్టీ ఆశయాలను నమ్మి పనిచేసే నిబద్ధత గల కార్యకర్తలు కావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన విప్పు పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధినేత పవన్ను కలిసిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీధర్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు పవన్. ఆ నివేదిక వచ్చిన తరుణంలో ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. అయితే సదరు మహిళతో తనకు సంబంధం ఉన్న మాట వాస్తవమేనని, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పవన్ కు అరవ శ్రీధర్ సమర్పించారు. ఇక నుంచి అటువంటి ఆరోపణలు, విమర్శలు రాకుండా చూసుకోవాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. జరిగిన డ్యామేజ్ కు విప్ పదవికి రాజీనామా చేయాలని పవన్ ఆదేశించడంతో అరవ శ్రీధర్ ఆ పని చేశారు. మరోవైపు ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కుటుంబ పరంగా, పార్టీ పరంగా తీవ్ర ఆరోపణలొచ్చాయి. తనను విడిచిపెట్టి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ స్వయంగా బాలరాజు భార్య పవన్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీలో సీనియర్లు ఓ ఇద్దరు బాలరాజును ప్రోత్సహించి జనసేన తరపున గెలిపిస్తే వారి పట్ల నిర్లక్ష్యం
వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సదరు జనసేన నేతలు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని పవన్ తేల్చి చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును పిలిపించుకుని మాట్లాడారు పవన్. పద్ధతి మార్చుకోకపోతే కుదరదని హెచ్చరించారు. రాజకీయాలంటే ఎత్తులకు పై ఎత్తులు మాత్రమే కాదు, ప్రజా చైతన్యం, ప్రజా సంక్షేమం అని చెప్పకనే చెబుతున్నారు. అందుకే నాయకులు మారండి, లేదంటే కార్యకర్తల్ని నాయకుల్ని చేస్తామని హెచ్చరించారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్.